హాయ్ అండి, వెల్కమ్ టు యషిరస్ కిచెన్. ఈరోజు చేసే రెసిపీ వడలు. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు. సో ఇలా మనం శనగపప్పుతో ఇలా వడల్ని తయారు చేసుకొని మనకి టీ టైంలో కానీ, లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, పిల్లలకి స్నాక్ టైంలో ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా ఈజీగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఎలా తయారు చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. సో దీనికోసం ముందుగా పచ్చిశనగపప్పు గ్లాసు ఒక 2 అవర్స్ ఇలా నానబెట్టుకొని ఉంచుకోవాలండి. సో దీన్ని కడిగి శుభ్రం చేసి ఒక పక్కన పెట్టేసుకోండి. దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. నేను ఒక 3 వేసుకున్నానండి, మీకు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. అలాగే జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు 5, 1 ఇంచు అల్లం, రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలండి. పచ్చిశనగపప్పుని కొంచెం పక్కన పెట్టి ఉంచుకోండి. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఎక్కువ వాటర్ కానీ వేసారంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుందండి. సో కొంచెం వేసుకొని మనం బ్లెండ్ చేసుకోవాలి. సో దీనిలోనికి పక్కన పెట్టిన పచ్చిశనగపప్పుని, అలాగే కాస్త జీలకర్ర, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని బాగా వేడెక్కిన తర్వాత మనం వడల్ని వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా వడల్ని చేసుకొని వేసుకోవాలి. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. సో వాటర్ ఎక్కువగానే వేసి మనం బ్లెండ్ చేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తాయండి. సో తినడానికి కూడా అంత టేస్ట్గా ఉండవు. సో చూసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం వడలు వేసుకునే విధంగా పిండిని మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా మనకి బాండీకి సరిపడా వడల్ని వేసుకోవాలండి. గరిటె పెట్టి వెంటనే తిప్పకూడదు. సో ఒక 2 మినిట్స్ తర్వాత మనం టర్న్ చేసుకోవాలి. సో ఇలా మనం వడల్ని వేసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. సో ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా మనం టర్న్ చేసుకోవాలండి. ఈవెన్గా 2 వైపులా కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. మనం ఇవి చేయటానికి ఒక 10 మినిట్స్లో మనకి ఇవి ఫ్రై అయిపోతాయండి. సో ఇలా నిదానంగా మనం హై ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలండి. సో ఇలా మనకి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వడల్ని తీసేయాలండి. సో ఇలా తీసేసి ఒక ప్లేట్లోనికి వేసేసుకోండి. సో మిగతా కూడా ఇలాగే మిగతా పిండిని కూడా మనం వడలుగా చేసుకొని వేసుకోవాలండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుందండి. సో ఇలా మనం వడల్ని వేయించుకోవాలి. సో ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతాయండి. అంతేనండి, చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటాయండి, క్విక్గా అయిపోతాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.